పేదల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించడం జరిగిందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. బుధవారం సంగెం మండలంలోని గావిచర్ల గ్రామంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించి ప్రజలకు పంపిణీ చేశారు. అంతకుముందు మహిళలు ఎమ్మెల్యేకు కోలాటం, డప్పు చప్పులతో ఘనంగా స్వాగతం పలికారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలో ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చి పేదల ఆకలి తీర్చే ప్రయత్నం చేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని దశల వారీగా అమలు చేస్తామని తెలిపారు. ఈ నెల 4వ తేదీన పరకాల పట్టణ కేంద్రంలో లలిత కన్వెన్షన్ హాల్లో నిర్వహించే మెగా జాబ్ మేళాను పరకాల నియోజకవర్గ నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చింది. అందరు దయచేసి మీరు ఆలోచించాలి. అంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చినప్పుడు ఇది ప్రభుత్వాల బాధ్యత, వాళ్ళకి తినే బియ్యం ఇవ్వాలి. కానీ ఏదో ఇస్తున్నామని చెప్పి అనిపించుకోవడమే కానీ వాస్తవంగా అది తినలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు అనే విషయం మనందరికీ తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకొని భయమే అక్కర్లేదు. ఇవాళ మనం చూస్తే దీన్ని అంతా దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గౌరవ భట్టి గారు, సివిల్ సప్లై మినిస్టర్ గారు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సహచర క్యాబినెట్ మంత్రులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళే చాలా మంది ఉంటారు. దొడ్డు బియ్యానికి మంచి బియ్యానికి ఉన్న తేడా కూడా చాలా ఉంది. దొడ్డు బియ్యం వల్ల వాళ్ళ ఆరోగ్యానికి పెద్దగా లాభం జరగదు. సన్న బియ్యం అయితే ఇంకెక్కువ ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాది అని ఒక ఆలోచనతోటి ఈరోజున్న ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. అప్పుల పాలయ్యి అప్పులు కట్టడానికే నెలకు 6,500 కోట్లు కడుతున్న పరిస్థితిలో అయినా మనం ఇబ్బందులు ఎన్నైనా ప్రభుత్వ పరంగా మనము కృషి చేసుకుందాం. ఆర్థిక క్రమశిక్షణ పాటించి అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మెరుగయ్యే విధంగా అటు అప్పు తీర్చుకుంటూ ఇటు ప్రజల యొక్క సంక్షేమాన్ని కూడా మనము ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతోటే ఈ నిర్ణయం తీసుకున్నది. మరి ఇంత మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు మనమందరం కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉందా లేదా? మరి ఎవరు చప్పట్లు కొడతలేదు? ఉందా లేదా? బలవంతంగా కొట్టకండి. వాస్తవం అవునా కాదా? వాళ్ళ సన్న బియ్యం అనేది ఎవరన్నా ఊహించిల్లా? పోనీ ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానమా? కానీ వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది ఉన్న సంవత్సరానికి 13,675 కోట్లు ఖర్చు అవుతున్నా ఇవాళ ప్రజల ఆరోగ్యమే ముఖ్యం. ఎందుకంటే ప్రజలు ఎంత ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ కుటుంబం అంతా అభివృద్ధి చెందుతుంది.